విలేకరుపై కాంగ్రెస్ నాయకులు దాడిని ఖండించిన బీఆర్ఎస్ నాయకులు కన్నేపల్లి మండల కేంద్రంలో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించి విలేకరుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5/3/2026న NK 24 రిపోర్టర్ చెండే చంద్రశేఖర్ కన్నేపల్లి మండల కేంద్రంలో KGBV పాఠశాలలో నిర్మిస్తున్న ప్రహారీ గోడ పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నాయని, అక్రమాలు జరుగుతున్నాయని వార్త ప్రచురించారని తెలిపారు. ఆ వార్త రాసిన కారణంగా కాంగ్రెస్ నాయకులు ఆయనపై దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వల్లనే పోలీసులు విలేకరుపై తప్పుడు కేసు నమోదు చేశారని వారు ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి బదులు బాధితుడిపై కేసు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ తారీఖు నాడు కస్తూర్బా పాఠశాలలో ప్రహారీ గోడ నిర్మిస్తుండగా చెండే చంద్రశేఖర్ అనే వ్యక్తి రిపోర్టరు దాని మీద పోలీసు నాసి రకంగా వరకు నడుస్తుందని చెప్పి పేపర్లో వేయడం అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఈ పేపర్లో ఎందుకు ఇట్లా అని చెప్పి దాడి చేయడము, చంద్రశేఖర్ని దాడి చేయడం కరెక్ట్ కాదు. దానికి సంబంధించిన ఆ వర్క్ మీద వర్క్కు సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, దానికి సంబంధించిన ఏఈ గారు ఉంటారు, డిఈ ఉంటారు, ఈ గారు ఉంటారు, అట్లాగే డి గారు ఏఈ గారు కూడా ఉంటారు. దానికి సంబంధించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ వార్త రాసిన రిపోర్టర్ మీద దాడి చేయడము కరెక్ట్ కాదు. విషయంలో టీఆర్ఎస్ పార్టీ ఆ తీస్తూ మేము ఖండిస్తున్నాం. అది కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా సమాజంలో మాట్లాడి చేసుకోవడం చూసినాం, కానీ దాడి చేయడం కరెక్ట్ కాదు. చేసి నిరూపించుకుంటాం అనేది అది సమంజసమైన విషయం కాదు. దీన్ని మేము టీఆర్ఎస్ నుంచి మేము ఖండిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.